నిన్న సోమవారం ఆగస్టు 12న మన తమిళ స్టార్ హీరో సూర్య కొత్త సినిమా కంగువా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. అంటే 2 నిమిషాల 37 సెకండ్లు ఉంది ట్రైలరు. ఇక ఈ రోజుతో, ఈ మంగళవారంతో 24 గంటలు పూర్తయిన తర్వాత ఎంతమంది చూశారు ఈ ట్రైలర్ని అని చూస్తే 19 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 19 మిలియన్ అంటే 1,90,00,000 వ్యూస్. అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల మంది చూశారు. ఇది ఒక తమిళ ట్రైలర్ గురించి మాట్లాడుతున్నాం, ఒరిజినల్ తమిళ్. ఇక అన్ని భాషలు కలిపితే ఎక్కువే ఉంటుంది, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం. ఇది పాన్ ఇండియా సినిమాగా వస్తుంది కంగువా. అండ్ ఈ ట్రైలర్కి లైక్స్ కూడా బాగానే వచ్చాయి. 7 లక్షల లైక్స్ వచ్చాయి. అంటే ఈ 2 కోట్ల మంది, ఆల్మోస్ట్ 2 కోట్ల మంది చూస్తే 7 లక్షల మంది లైక్ చేశారు ట్రైలర్ బాగుంది అని. నేను కూడా చూశాను ట్రైలరు, నాకు కూడా నచ్చింది, లైక్ కొట్టాను. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడితే అంటే ఓవరాల్గా చూసుకుంటే హైప్ అయితే ఉంది. ఇది అదే ఎప్పుడో బీసీల కాలం నాటిగా చూపిస్తున్నారు, మరి ప్రజెంట్ లాగా చూపిస్తారా లేదా అనేది తెలీదు. ట్రైలర్ మొత్తం బాబీ డియోలు అండ్ సూర్య ఇద్దరినే కలిసి చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన దేవిశ్రీ ప్రసాద్, ఇక శివ డైరెక్టరు, స్టూడియో గ్రీన్ వాళ్ళు తీస్తున్నారు, కేఈ జ్ఞానవేల్ రాజా. అది తెలిసిందే, భారీగా తీశారు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి ఇంతవరకు 1000 కోట్ల సినిమా ఏది లేదు ఇంతవరకు. సో టార్గెట్ అదే వాళ్ళకు, ఈ సినిమాకుతో 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నారు. బట్ చెప్పలేము, అక్టోబర్ 10 రిలీజ్ అని ట్రైలర్లో వేశారు. ఇక ట్రైలర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు, ఏం అర్థం కాలేదు. అంత యాక్షన్, అరుపులు, కేకలు, ఆ డైలాగులు, తెలుగులో వచ్చిన మాటలు కూడా నాకు పెద్దగా అనిపించలేదు. అంటే అంటే పాతకాలం నాటి మాటల్లాగా పెట్టారు, అంత పవర్ఫుల్గా ఏం అనిపించలేదు. లాస్ట్లో ఒక ముసలితో షాట్ ఉంది, ముసలిని ఎత్తేస్తే అది ఎలా అనిపించిందంటే, అది ఎత్తేస్తే ఎత్తి పడదు, అది ఎత్తినాక జంప్ చేస్తుంది. అది ఏదో సరే ఇట్లా చిన్న చిన్నవన్నీ పక్కన పెట్టేస్తే సూర్య చాలా రోజులైంది సూర్య మనం థియేటర్లో చూసి. ఈ మధ్య అన్ని వరుసగా హిట్ సినిమాలన్నీ అతని ఓటీటీలోనే వచ్చాయి. జై భీమ్ కానీ, లేకపోతే అంతకుముందు ఆకాశమణి హద్దురు అన్నీ ఓటీటీలో వచ్చాయి. థియేటర్లో హిట్ పడక చాలా ఏళ్ళు అయిపోయింది సూర్యకి. సో అక్టోబర్ 10న ఈ సినిమా అయితే, అంటే దసరా టైంలో పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి సినిమా ఏమాత్రం బాగున్నా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి, చూడాలి మరి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మొదటి 24 గంటల్లో 19 మిలియను, ఇది పెద్ద నంబర్ ఏం కాదు. అంటే సూర్య వరకు ఇవి మంచి నంబరు, మంచి అంటే ఒక 2 కోట్ల దాకా చూడడం అనేది సూర్య ట్రైలర్ని మొదటి 24 గంటల్లో సూర్య వరకు మంచి రికార్డు. కానీ తమిళ హీరోల పరంగా చూసుకుంటే కొత్త రికార్డులు ఏం పెట్టలేదు, పాత రికార్డులను కూడా ఏం బ్రేక్ చేయలేదు. లైక్స్ పరంగా కూడా అంతే. అది మన బాబీ డియోల్ సూర్యాల కంగువా రిలీజ్ ట్రైలరు. మొదటి 24 గంటల్లో 19 మిలియన్ వ్యూస్, అంటే 1,90,00,000 మంది చూశారు. 700,000 లైకులు, అంటే 7 లక్షల మంది లైక్ చేశారు. మీరు కూడా చూసింటే ఓకే, చూడకపోయింటే ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి కొట్టండి కంగువా అని. తెలుగులో కూడా ఉంది ట్రైలరు, అన్ని భాషల్లో ఉంది. సో తెలుగులో చూసేయండి, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, బాయ్.